మరి అదేవిధంగా ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీ ప్రకారము ఒక పౌరుడు తనకు నచ్చిన ఏ వృత్తినైనా సరే, ఏ వ్యాపారాన్నైనా సరే చేపట్టొచ్చు. అయితే ఈ 2 గూడా ఆర్టికల్ 19 క్లాస్ 6 ప్రకారము స్థానిక చట్టాలకు లోబడి ఉండాలనే పాయింట్‌ని మళ్ళీ చెప్తుందిక్కడ. అంటే మనం ఎక్కడున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, అక్కడ ఉన్నటువంటి ఆహ్, మత విశ్వాసాలు మరియు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్‌కి లోబడి వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. కులం, రిలీజియన్ ఆధారంగా డిస్క్రిమినేషన్ ఉండొద్దని ఆర్టికల్ 15 చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 14 చట్టం ముందర అందరూ సమానులే అని చెప్తుంది. అయితే సాధారణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క హక్కులపైన కొన్ని పరిమితులను విధించవచ్చు. ఆ విధంగా ఇక్కడ మెజారిటీ పీపుల్‌కి నష్టం జరుగుతుంది. ఒక వ్యక్తి లేకపోతే ఒక క్యాస్ట్ యొక్క పనితీరు వల్ల అని భావించినప్పుడు, అంటే ఉదాహరణకు ఇప్పుడు మోనోపోలీ చేస్తున్నారు అంటున్నారు. దాన్ని నియంత్రించవచ్చు. ఈ చట్టాల ద్వారా ఆంక్షలు విధించి దాన్ని నియంత్రించవచ్చు మనం. ఇది గ్లోబలైజేషన్ యుగం. భారతీయులు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే అమెరికా, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరబ్ ఎమిరేట్స్ ఇలా వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ సెటిల్ అవుతున్నారు. కానీ అక్కడ స్థానిక చట్టాలకు వాళ్ళు లోబడి వాటిని గౌరవిస్తూ వీళ్ళు జీవిస్తారు. అదేవిధంగా ఎవరికైనా అదే వర్తిస్తుంది. అయితే ఈ మార్వాడీస్ హైదరాబాద్లో అంటే తెలంగాణ కల్చర్లో ఒక భాగమై 18th సెంచరీ నుంచి కొనసాగుతూ వస్తున్నారు. అంటే నిజాం రూలింగ్ నుంచి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు గ్రెయిన్స్, జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్లో హైదరాబాద్ జీడిపికి 20%ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళు కల్చర్ని అడాప్ట్ చేసుకొని, భాష నేర్చుకొని ఇక్కడ కల్చర్లో భాగమైపోవడం అనేది చాలా పాజిటివ్ అంశం అది. ఇది మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బ్యూటీ. అంటే ఒకవైపు హక్కులను కల్పిస్తూనే మళ్ళీ వాటిని కంట్రోల్ చేసేటువంటి మాస్టర్కి దాంట్లోనే ఉంటుంది. ఈ రకంగా చూస్తే మనకు రీసెంట్ టైమ్స్లో 2014లో తెలంగాణ సాధించుకునే కంటే ముందు మన తెలంగాణ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ఈ పక్షపాతం, అంటే ఉదాహరణకు డెవలప్మెంట్ కానీ, రోడ్స్ కానీ, ఇరిగేషన్, జాబ్స్ వీటన్నిటిలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ వచ్చేది. దానివల్ల తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఇది ఎంతోమంది ఆత్మ బలిదానాలు జరిగిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. అంటే ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అక్కడ ఒక యుద్ధం, ఒక ఉద్యమం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది.